This is all about simple future. So as I told you, we have to learn 7 tenses for spoken English. Okay, which are simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense, simple future, simple past tense, past continuous tense, past perfect tense, future tense. These 7 are very useful to us in our daily life to learn spoken English, to communicate with others. ఇతరులతో కమ్యూనికేట్ చేయాలి అంటే దీస్ 7 ఆర్ ఇనఫ్ టు అస్. ఈ 7 చాలు అన్నమాట. ఓకే, ప్రజెంట్ టెన్స్లో ఈ 3, పాస్ట్ టెన్స్లో ఈ 3, ఫ్యూచర్లో ఇది ఉన్నట్లయితే తెలిసినట్లయితే దట్స్ ఇనఫ్, యూ కెన్ కమ్యూనికేట్. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ వెరీ క్లియర్లీ విత్ సెట్స్ ఈజ్ ఆల్ దీస్ టెన్సెస్. మీకు అన్నీ కూడా ఈ 7 కూడా విత్ టైమ్ ఎక్స్ప్రెషన్స్తో, యూసేజ్తో, ఓకే, నెంబర్ ఆఫ్ సెట్స్తో, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇంట్రాగేటివ్ కానీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కానీ ఎలా చేంజ్ చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవడం జరిగిందనమాట. అలాగే ఆ టెన్స్ని ఎందుకు ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అన్నది కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఒక 3-4 డేస్ నుంచి ఈ యొక్క టెన్స్ మీద జరిగింది. Okay, so already I have explained you 7 tenses. You please practice, you keep on practice these 7 tenses. Surely you will get. ఇక్కడ మీకు మాట్లాడటం రావాలి అంటే టెన్స్ ఫస్ట్. టెన్స్ అనేది వస్తే ఒక స్ట్రక్చర్ తెలుస్తుంది. ఒక స్ట్రక్చర్ తెలిస్తే మీకు ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయాలంటే అన్ని సెంటెన్సెస్ మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ కెన్ బై సీయింగ్ ద స్ట్రక్చర్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. మీరు ఏదైతే నేర్చుకున్నారో స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్ హెల్ప్తో మీరు ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అలాంగ్ విత్ దీస్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ సమ్ మోర్ స్ట్రక్చర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్. కొన్ని స్ట్రక్చర్స్ మీకు నేర్పించాను నేను. ఐ ప్లాన్ టు అని, ఐ యామ్ గుడ్ ఎట్ అని, ఐ హ్యావ్ డిసైడెడ్ అని, ఇట్లా స్ట్రక్చర్స్ నేర్పించాను. ఆ స్ట్రక్చర్స్ని కూడా మీరు యూసేజ్లో పెడితే మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక టెన్స్ నేర్చుకుంటున్నారు అంటే ఆ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి ముందు. దాని తర్వాత దాని స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి టైం ఫ్రేజెస్, ఆ టైం ఫ్రేజెస్ తెలుసుకోవాలి. ఆ టైం ఫ్రేజెస్ని మనం ఇక్కడ మీరు సపోజ్ ఈ నెక్స్ట్ సండే తీసుకొచ్చి పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్లో పెట్టారనుకో బాగోదు. అక్కడ ఏంటంటే సింపుల్ పాస్ట్లో లాస్ట్ వస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో దిస్ వస్తుంది, సింపుల్ పాస్ట్లో లాస్ట్ వస్తుంది, సింపుల్ ఫ్యూచర్లో నెక్స్ట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు గమనించినట్లయితే సింపుల్ ప్రెజెంట్లో ఏమొస్తుంది చూడండి. ఇదిగోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో దిస్ ఫ్రేజ్, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, దిస్ సండే, దిస్ మార్చ్, అట్లా. అదే సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్తో వస్తుంది అనమాట. లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ సండే అని. అలాగే సింపుల్ ఫ్యూచర్ మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ ఫ్రేజ్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, ఓకే, నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ మార్చ్, నెక్స్ట్ మే అని ఈ విధంగా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కన్ఫ్యూజన్ కాకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇది దిస్ ఫ్రేజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అదే సింపుల్ పాస్ట్లో లాస్ట్ ఫ్రేజ్, అదే సింపుల్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఫ్రేజ్, నెక్స్ట్తో రావాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. దీస్ ఆర్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. వీటిని ఏమంటారంటే
టైమ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు అనమాట. టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందండి?